ఈరోజు ఉందా అండి ఎక్కడైనా వాక్య ప్రకటన? ఎక్కడైనా ప్రకటన లేదనమాట. కాబట్టి వాక్యం వింటున్న మనందరం కూడా వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే వాక్యమే మన ఆత్మని కాపాడుతుంది. ప్రార్థన చేస్తే కాపాడబడం మనం తెలుసా? ప్రార్థన వల్ల మనిషి కాపాడబడ్డండి, వాక్యం వలన రక్షించబడతాడు. ఎందుకంటే ఆ వాక్యము నీ లోపలికి వెళ్ళి నిన్ను ఒక సరైన పద్ధతిలో పెడుతుంది అనమాట. నీకు ఒక ఉన్నతమైన ఆలోచన కలగజేస్తుంది, నీ జీవితాన్ని బాగు చేస్తుంది, నీ ఆత్మీయ ఎదుగుదలని అది సెట్ చేస్తుంది అనమాట. ఒక మెడిసిన్ వేసుకున్నప్పుడు ఆ మెడిసిన్ లోపలికి వెళ్ళినాక 10 minutes కి పనిచేస్తుంది తెలుసా? ఒక 5 minutes కి పనిచేస్తుంది. కొన్ని టాబ్లెట్స్ అయితే 1 నిమిషంలో పనిచేస్తుంది టాబ్లెట్ వేసుకోగానే. ఇప్పుడు తలకాయ నొప్పి ఉన్నప్పుడు మనం ఒక పారాసిటమాల్ ఇది వేసుకుంటామండి, వేసుకోగానే లోపలికి వెళ్ళి వెంటనే అది పని ప్రారంభిస్తుంది అనమాట తలనొప్పి మీద. అలాగనే వాక్యం ఎప్పుడైతే లోపలికి వెళుతుందో అది నీ ఆత్మకి కవచంగా ఉంటుందంట, నీ ఆత్మని రక్షిస్తుందంట, నీ ఆత్మని పరిరక్షణ చేస్తుందన్నమాట.